శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉగాది తర్వాత పరాభవ నామ సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న 3 రాశులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరాభవ నామ సంవత్సర ఉగాది తర్వాత 12 రాశులలో 3 రాశుల వాళ్ళకి అదృష్టం పట్టబోతోంది. వాళ్ళు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి మకర రాశి. దానికి కారణం ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా శని 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 3వ స్థానంలో శని చాలా పవర్ఫుల్గా ఉంటాడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. 3వ స్థానంలో శని ఏం చేస్తాడంటే విపరీతమైన ఆత్మవిశ్వాసం ఇస్తాడు. కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయం కలిగేలాగా చేస్తాడు. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎంత టఫ్ పనైనా సరే దాన్ని స్టార్ట్ చేస్తే బ్రహ్మాండమైన సక్సెస్ పొందుతారు. ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంటుంది. కెరీర్ పరంగా టాప్ పొజిషన్కి వెళతారు. ఫైనాన్షియల్గా మంచి స్టెబిలిటీ వస్తుంది. ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కాబట్టి పరాభవ నామ సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న మొదటి రాశి మకర రాశి. ఆ తర్వాత పరాభవ నామ సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న రెండో రాశి తులారాశి. దానికి కారణం ఏంటంటే ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని సంచారం ఉంటుంది. 6వ స్థానంలో శని ఏం చేస్తాడంటే అన్ని రకాలైన అప్పులు కూడా క్లియర్ అయిపోయేలాగా చేస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి లక్షల్లో అప్పులు ఉన్న ఆ అప్పుల సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడగలుగుతారు. అలాగే ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా సరే ఆ అనారోగ్యాలన్నీ కూడా శనైశ్వరుడు తొలగింపజేస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మంచి ఉపశమనాన్ని పొందగలుగుతారు. అలాగే శత్రు బాధలన్నీ కూడా 6వ స్థానంలో శని తొలగింపజేస్తాడు. తులారాశి వాళ్ళకి కనిపించే శత్రువులు, కనిపించని శత్రువులు ఎవరున్నా సరే ఆ శత్రువులందరూ కూడా నశించిపోతారు. శత్రువులను కూడా తులారాశి వాళ్ళు మిత్రులుగా మార్చుకోగలుగుతారు. కాబట్టి అనారోగ్య సమస్యలు పోగొట్టి అప్పుల సమస్యల నుంచి బయటకు తీసుకొచ్చి శత్రు బాధలన్నీ సమూలంగా నిర్మూలింపజేసి 6వ స్థానం షష్ఠ స్థానంలో శని తులారాశి వాళ్ళకి విపరీతమైన యోగాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి పరాభవ నామ సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్నటువంటి రెండో రాశి తులారాశి. ఆ తర్వాత పరాభవ నామ సంవత్సరంలో అదృష్టం పట్టబోతున్న 3వ రాశి వృషభ రాశి. దానికి కారణం ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం శని 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 11వ స్థానాన్ని జ్యోతిష శాస్త్రంలో ఏకాదశి స్థానం అంటారు. దీన్ని లాభస్థానం అంటారు. వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ శని లాభస్థానంలో ఆర్థిక పరంగా అనుకూలత ఇస్తాడు, ఆరోగ్యపరంగా అనుకూలత ఇస్తాడు, కుటుంబ పరంగా అనుకూలత ఇస్తాడు. అంటే వృషభ రాశి వాళ్ళ కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా ఒక మెట్టు అద్భుతంగా ఎదగగలుగుతారు. ఆరోగ్య సమస్యల నుంచి సంపూర్ణంగా బయటపడగలుగుతారు. కాబట్టి లాభస్థానంలో శని వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. శని సంవత్సరం మొత్తం కూడా యోగించటం వల్ల పరాభవ నామ సంవత్సరంలో బ్రహ్మాండమైనటువంటి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందుకోబోతున్న 3 రాశులు మొట్టమొదటి రాశి మకర రాశి, రెండో రాశి తులారాశి, 3వ రాశి వృషభ రాశి. ఈ 3 రాశుల వాళ్ళు అదృష్టాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండండి. 2026వ సంవత్సరంలో గురుగ్రహ సంచారం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న 3 రాశులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026వ సంవత్సరంలో నవగ్రహాలలో గురుగ్రహం సంచారంలో మార్పు వల్ల 12 రాశుల్లో 3 రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతోంది. ఆ రాశులలో మొట్టమొదటి రాశి తులారాశి. దానికి కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9, 11 ఈ రాశుల్లో గురుగ్రహ సంచారం ఉన్నట్లయితే ఆ సంచారం విశేషమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. 2026వ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి గురుగ్రహ సంచారాన్ని పరిశీలించినట్లయితే జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు తులారాశి వాళ్ళకి గురువు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తున్నాడు. దీనివల్ల జనవరి 1 నుంచి జూన్ 1 మధ్యలో తులారాశి వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. అనుకోకుండా ఊహించని విధంగా ధనం బాగా కలిసి వస్తుంది. అలాగే వంశపారంపర్య ఆస్తులు బాగా కలిసి వచ్చేటటువంటి సూచనలు కూడా తులారాశి వాళ్ళకి జనవరి 1 నుంచి జూన్ 1 మధ్యలో ఎక్కువగా ఉన్నాయి.
అలాగే వృత్తిపరంగా టాప్ పొజిషన్కి వెళ్ళటం, ప్రమోషన్లు రావటం, వ్యాపారంలో విపరీతమైన లాభాలు రావటం, వీటన్నిటినీ కూడా తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ప్రాపర్టీస్ పరంగా కూడా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం గురువు 10వ స్థానంలో ఉంటాడు. అప్పుడు కొద్దిగా ఖర్చులు ఉంటాయి. మళ్ళీ నవంబరు, డిసెంబర్ నెలల్లో తులారాశి వాళ్ళకి గురువు 11వ స్థానంలో సంచారం చేస్తాడు. 11వ స్థానాన్ని ఏకాదశ స్థానం, లాభస్థానం అంటారు. ఆర్థిక పరంగా లాభం ఉంటుంది, ఆరోగ్యపరంగా లాభం ఉంటుంది, కుటుంబ పరంగా లాభం ఉంటుంది. అంటే 2026 సంవత్సరంలో ఉన్న 12 నెలల్లో తులారాశి వాళ్ళకి 7 నెలల పాటు గురువు విశేషంగా యోగిస్తున్నాడు. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. విపరీతమైనటువంటి అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. కాబట్టి అఖండ రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాశి తులారాశి. ఆ తర్వాత 2026 సంవత్సరంలో అదృష్టము, ఐశ్వర్యము కలిసి వచ్చి గురుబలం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న రెండో రాశి ధనుస్సు రాశి. దానికి కారణం ఏంటంటే 2026 సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళకి గురువు 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ధనుస్సు రాశి వాళ్ళకి గురువు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దానివల్ల పెళ్లి కావాల్సిన ధనుస్సు రాశి వాళ్ళకి వెంటనే పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి. ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళతోనే పెళ్ళిళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయి. 30 సంవత్సరాలు దాటి పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా ధనుసు రాశి వాళ్ళకి జనవరి 1 నుంచి జూన్ 1 మధ్యలో పెళ్ళిళ్ళు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య విడాకుల వరకు వెళ్ళినటువంటి సమస్యలు కూడా తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు, పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తే ధనుసు రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా పార్ట్నర్షిప్ బిజినెస్లు కలిసి వస్తాయి. ఇవన్నీ కూడా జనవరి 1 నుంచి జూన్ 1 మధ్యలో జరుగుతాయి. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం గురువు 8వ స్థానంలో సంచారం చేయటం వల్ల కొద్దిగా మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, ఖర్చులు ఉంటాయి. మళ్ళీ నవంబర్, డిసెంబర్ నెలల్లో గురువు 9వ స్థానంలో సంచారం చేస్తాడు. దానివల్ల ధనుసు రాశి వాళ్ళకి నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. వంశపారంపర్యంగా రావాల్సిన స్థిరాస్తులు తొందరగా కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారంలో టాప్ పొజిషన్కి వెళతారు. బంగారం బాగా కొనుక్కోగలుగుతారు. అంటే మొత్తం మీద పరిశీలిస్తే ఈ సంవత్సరంలో 12 నెలల్లో 7 నెలలు ధనుసు రాశి వాళ్ళకి గురువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తే అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకుంటారు. ఆ తర్వాత 2026 సంవత్సరంలో గురువు సంచారం వల్ల అదృష్టం పట్టబోతున్న 3వ రాశి కుంభరాశి. దానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి జనవరి 1 నుంచి జూన్ 1 వరకు గురువు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది బ్రహ్మాండమైన సంచారం. కుంభరాశి వాళ్ళకి స్పిరిచువల్ బలం బాగుంటుంది. దైవానుగ్రహం వల్ల పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. కుంభరాశి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతారు. కుంభరాశి వాళ్ళ పిల్లలు జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్తారు. డబ్బుకు లోటు ఉండదు. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం గురువు 6వ స్థానంలో సంచారం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు ఖర్చులు అవుతూ ఉంటాయి. మళ్ళీ నవంబరు, డిసెంబర్ నెలల్లో గురువు 7వ స్థానంలో సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన ధనలాభం ఉంటుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో పార్ట్నర్షిప్ బిజినెస్లు ప్రారంభిస్తే విపరీతమైన లాభాలు వస్తాయి. పెళ్లి కావాల్సినటువంటి కుంభరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయమైపోతాయి. 30 సంవత్సరాలు దాటిన కుంభరాశి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు జరిగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. బంగారం కొనుక్కునే యోగం లభిస్తుంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా జనవరి నుంచి జూన్ మధ్యలో ఉంటాయి. మళ్ళీ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉంటాయి. అంటే సంవత్సరంలో 7 నెలల పాటు కుంభరాశి వాళ్ళకి గురువు విశేషంగా యోగిస్తున్నాడు. కాబట్టి 2026 సంవత్సరంలో గురువు సంచారంలో మార్పు అనేటటువంటిది జరుగుతోంది. గురువు కొన్ని రోజులు మిథునంలో ఉంటాడు, కొన్ని రోజులు కర్కాటకంలో ఉంటాడు, కొన్ని రోజులు సింహంలో ఉంటాడు. ఇలా ఒక్కొక్క రాశిలో గురువు మారుతున్నప్పుడు 12 నెలల్లో 7 నెలల పాటు గురువు అద్భుతంగా యోగించటం వల్ల విశేషంగా అదృష్టము, ఐశ్వర్యము కలిసి వచ్చే 3 రాశులు తులారాశి, ధనుస్సు రాశి, కుంభరాశి. ఈ 3 రాశుల వాళ్ళు గురుబలం విశేషంగా ఉండటం వల్ల అఖండ రాజయోగాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండండి. అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి. ఇంకా జ్యోతిష శాస్త్రపరమైన ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.